మా ఈ కామెంట్కి రిప్లై ఇవ్వద్దండి. సో ఈ రిప్లై ఏదో మీ ముందే ఇస్తే ఇంకా మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి కదా. ఎవరికైనా ఈ డౌట్ ఉంటే, అన్న నేను 1 year నుంచి జిమ్ చేస్తున్నా అండ్ కంటిన్యూగా చేస్తున్నా, బట్ నాకు రిజల్ట్స్ మాత్రం అస్సలు కనిపించట్లేదు. చెప్తా విను క్లియర్గా. ఫస్ట్ వన్, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అన్న నేను 1 year నుంచి జిమ్కి వెళ్తున్నా అని. అంటే నువ్వు జిమ్లోకి వెళ్ళి వర్కౌట్ చేయడం వల్ల ఎటువంటి ఫరక్ పడదు. నువ్వు జిమ్లోకి వెళ్ళి పడ్డ కష్టానికి దానికి ఫలితం రావాలి అంటే నా మాట విని వీక్లీ 1 or 2 days రెస్ట్ ఇచ్చి చూడు, అండ్ నెక్స్ట్ డే వెళ్ళి వర్కౌట్ చేసి చూడు, నెక్స్ట్ లెవెల్ కనిపిస్తాయి నీ రిజల్ట్స్. పాయింట్ 2, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ప్లానింగ్. అంటే నిన్న జిమ్లోకి వెళ్ళి నువ్వు 5 dumbbell ఎత్తావు అనుకుందాం, ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు అట్లీస్ట్ నిన్న చేసిన వెయిట్కి ఇంకొంచెం వెయిట్ ఎత్తడానికి ట్రై చేయి. థర్డ్ పాయింట్, నువ్వు అన్నా అని నాకు కామెంట్ చేసినావు కదా, నిజంగా నా తమ్ముడు అనుకుని చెప్తున్నా, నీకు జిమ్లో రిజల్ట్స్ కనిపించాలి అంటే మాత్రం క్యాలరీ సర్ప్లస్ అనేది ఉండాలి. నువ్వు తిన్న ఫుడ్ నీకు కావాల్సిన దానికంటే ఇంకొంచెం ఎక్కువగా ఫుడ్ తినడానికి ట్రై చేయాలి. అలా తినకపోయినా సరే నీకు మజిల్ గెయిన్ అనేది అవ్వదు.